సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారు ఈ యొక్క ఏప్రిల్ నెలలో చాలా బాగుంటుంది. చాలా ధైర్యంగా ప్రతి ఒక్క నిర్ణయం కూడా సొంతగా తీసుకొని వెళ్ళాలి. అయితే కొన్ని విషయాల్లో వీరికి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటి అన్నది తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ వృషభ రాశి వారికి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్తగా పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి ఈ నెల చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే గతంలో ఉన్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళు, డల్గా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నెల బాగా పుంజుకుంటారు. చిరు వ్యాపారులు కూడా బాగుంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఒక 70% వరకు ఉన్నాయి. దాంట్లో కూడా ఏం పర్వాలేదు. కానీ విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా విదేశీ ప్రయాణం వెళ్ళేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, రాజకీయంలో కానీ, మోటార్ ఫీల్డ్లో కానీ ప్రతి ఒక్క రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్యకారులకు కూడా చాలా కలిసి వస్తుంది. వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళ బిజినెస్ కూడా. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు సంపాదించే దాంట్లో ఒక 20 నుంచి 30% వరకు ఆరోగ్యానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీ యొక్క నెల తర్వాత రాబోయే నెలలో మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ నెలలో మాత్రం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించండి. తద్వారా మీకు కొన్ని మంచి లాభాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు, ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క మాట దురుసు వల్ల వారి యొక్క వివాహ జీవితం తెగిపోయేంత వరకు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరి మధ్యలో ఉన్న చిన్న చిన్న విషయాలే చిలికి గాలివానైనట్టుగా చాలా పెద్దగా మారి వీరి యొక్క జాతకంలో కొన్ని పెను మార్పులు తెచ్చి వీరిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు భార్యగా ఆడవారు కానీ లేదా మగవారు కానీ ఈ రాశిగల వాళ్ళు జాగ్రత్త పాటించినట్లయితేనే వారి యొక్క జీవితం బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలనే ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ప్రేమ విషయాల్లో బాగానే ఉన్నారు. ప్రేమికులు కూడా మధ్య వ్యక్తుల వల్ల ఎటువంటి వాళ్ళ ఇబ్బంది అయితే లేదు. కానీ గతంలో విడిపోయినటువంటి వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఒకటై వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే వీరు స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. వీరు సొంతగా బిజినెస్ చేయాలి, ఏదైనా ప్రేమించే విషయం కావచ్చు, ఏదైనా కూడా పరులతో షేర్ చేసుకోకూడదు. అలాగే పరుల సలహా అన్నది వీళ్ళకి పనిచేయదు. ఈ యొక్క రాశి వాళ్ళు ఏప్రిల్లో బాగా గమనించవలసింది, మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఏదన్నా బిజినెస్ కానీ ఏదైనా చేయాలనుకున్నా కూడా మీరు ప్రేమించిన వాళ్ళకి చెప్పాలన్నా, ఏ పనైనా సరే సొంత నిర్ణయంతో వెళ్ళండి. పక్క వాళ్ళ నిర్ణయాన్ని అనుసరించి మీరు వెళ్ళినట్లయితే దాంట్లో మీరు బోల్తా పడినట్లే. ఆ పని మీకు జరగకపోగా దాంట్లో కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. అదే మీ నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించి మీరు ముందడుగు వేసినట్లయితే దాంట్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ నిర్ణయం మీదే మీ జీవితం ఈ నెలలో ఆధారపడి ఉంది. తర్వాత నెలలో ఉన్నది మీరు వీడియోలో చూడొచ్చు. ఈ నెలలో మాత్రం ఈ యొక్క విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉన్నారు అంటే మీకు తిరిగి అనేది లేదు. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.